ఎన్నికల సమయంలో మీరు అన్ని రకరకాల హామీలు ఇచ్చారు, 10 ఏళ్ల అభివృద్ధి అవన్నీ చెప్పారు. అయినా కూడా ప్రజలు, తెలంగాణ ప్రజలు మీ నమ్మలేదు. కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టిన పరిస్థితి, ఏడాది పాలన కూడా ముగిసింది. ఎట్లా అనిపిస్తుంది? కేవలం మాకు కాంగ్రెస్ పార్టీకి 1.8% ఓట్ షేర్ మాత్రమే తక్కువ వచ్చింది. మాకు నెంబర్ 1. నెంబర్ 2, కొంచెం వారికి వాస్తవం ఏంటంటే వాళ్ళు ఇచ్చిన 6 గ్యారెంటీలకి ప్రజలు కొంచెం మోసపోయింది వాస్తవం. అరే కేసీఆర్ ఇచ్చినవి అన్నీ ఆల్రెడీ రెడీ అయి ఉన్నాయి కదా, రేపు కేసీఆర్ గారు ఇవి ఎట్లా వస్తాయి, ఇంకా అదనపు ఇస్తా అంటారు కదా, అవి వస్తాయి అని కొంచెం ఆశపడ్డది వాస్తవం. ఇలా ఆశపడ్డరు, గోసపడతా ఉన్నారు. ఇలా వాళ్ళు సంవత్సరం అవుతుంది, ఇప్పటిదాకా ఏం చేసిరండి? ఎంతసేపు కేసీఆర్ గారిని తిట్టడం, కేటీఆర్ గారిని తిట్టడం, హరీష్ రావు గారిని తిట్టడం తప్పితే వాళ్ళది ఇంకేమైనా పనుందా? అసలు ఏది వాళ్ళు ప్రామిస్ చేసిన 6 గ్యారెంటీలు 100 రోజులలో చేస్తామన్నది ఏ ఒక్కటనే ఇంప్లిమెంట్ అయిందా? ఒకసారి చెప్పండి మాకు. ఉచిత బస్సు ప్రయాణం సంబంధించి మహిళలకు ఇస్తున్నారు, రైతు రుణమాఫీ చేశామని చెప్తున్నారు, ఫ్రీ కరెంట్ సంబంధించి చేస్తున్నామన్నారు, గృహలక్ష్మి పథకానికి అమలు సంబంధించి ఇలా ఒక్కొక్కటిగా చేస్తూ పోతున్నాము. ఆర్థిక పరిస్థితి బాగలేదు. గతంలో 9.5 ఏళ్ల పాటు బీఆర్ఎస్ హయాంలో రాష్ట్ర ఖజానా అంతా కూడా ఖాళీ అయిన పరిస్థితి, అప్పుల కుప్ప మిగిలింది అనేది వాళ్ళ ప్రధాన. ఇలా మీకు ఒక్కటే చెప్తా ఉన్నాను, ఇలా మీరు ఉచిత బస్సు గురించి చెప్పారు. ఉచిత బస్సు గురించి మనం ఈ రాష్ట్రంలో ఎక్కడికైనా పోదాం, మహిళలకి చేయడము సంతోషకరమే, కానీ టికెట్ కొనుక్కున్న వాళ్ళు ఒకటి ఇబ్బంది పడుతున్నారు. నెంబర్ 1. దాంతోపాటు ఇలా ఆటో కార్మికులని దాదాపు ఈ తెలంగాణ రాష్ట్రంలో 6 నుంచి 8 లక్షల మంది ఆటో కార్మికులు ఉంటారు. ఇలా వాళ్ళకు కూడా సాయం చేస్తామన్నారు. ఇలా నిజంగా ఆటో కార్మికులు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు, రోడ్ల మీద ఉన్నారు, ఆత్మహత్యలు చేసుకుంటూ ఉన్నారు. చాలా ఇబ్బందికరమైన పరిస్థితిలో ఇవాళ ఆటో డ్రైవర్లు ఉన్నది కూడా మీ అందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. రుణమాఫీ అన్నారు. అసెంబ్లీ సాక్షిగా మా కేసీఆర్ గారి నాయకత్వంలో కేటీఆర్ గారు సవాల్ విసిరినారు. ఇవాళ నువ్వు రేవంత్ రెడ్డి గారు రుణమాఫీ చేసినామని 100% రుణమాఫీ చేసినామని నువ్వు చెప్తా ఉన్నావు. ఏ ఊరికి పోదాం? నీ సొంత నియోజకవర్గమైన కొడంగల్కి పోదామా, నీ సొంత ఊరైన కొండారెడ్డిపల్లికి పోదామా, లేకుంటే సిరిసిల్లాకు పోదామా, లేకుంటే హుజరాబాద్కి పోదామా? ఏ గ్రామంలో ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏ నియోజకవర్గమైనా ఏ గ్రామమైనా పోదామని చెప్పిండు. ఏ ఒక్క గ్రామంలో కూడా 50% కంటే ఎక్కువ రుణమాఫీ కాలేదు. ఇది అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి గారేమో 100% అయిపోయింది అంటారు. కేటీఆర్ గారు అడిగినాక ఒక శాసనసభ్యుడు లేచి కేవలం 65 నుంచి 70% అయిందంటారు. అసలు గ్రౌండ్ మీద 25% పైసా కూడా కాలేదు. మరి యాక్చువల్గా రుణమాఫీ చేసింది ఫస్ట్ ఫేజ్లో 17,000 కోట్లు అన్నారు, మళ్ళీ 3,000 4,000 అన్నారు, 22,000 కోట్లు అన్నారు. అవి కూడా కాలే. ఒరిజినల్గా అయినాయి కేవలం 10 నుంచి 12,000 కోట్లు మాత్రమే. వాళ్ళకి దమ్ముంటే లిస్టు పెట్టి ఏ ఊర్లకి రమ్మని చెప్పరు. రేవంత్ రెడ్డికి కాన్ఫిడెన్స్ ఉంది కదా, రేవంత్ రెడ్డికి కాన్ఫిడెన్స్, రుణమాఫీ 100% చేసినాం అంటున్నాం, మేము చేయలే అంటున్నాం. ఓపెన్గా కేటీఆర్ గారు సవాల్ విసిరినప్పుడు, హరీష్ రావు గారు సవాల్ విసిరినప్పుడు ఎందుకు దాన్ని స్వీకరిస్తారు? మరి మీరు అంటే కామెడీగా మాట్లాడుతారు. 21,000 కోట్లు చేసిన అసెంబ్లీలో లెక్కలతో సహా చెప్తే మీరు 16,000 17,000 కోట్లు అని ఎట్లా చెప్తారు కౌశిక్ రెడ్డి? అరే మీరు ఇప్పుడు ఒక్క నిమిషం ఆన్ ది ఫ్లోర్ ఆఫ్ ది హౌస్ లెక్కలు ఎన్ని ఫేజ్లో ఏం చెప్పారని చెప్పారు. సరే, మీరు ఒక 500 కోట్లు 1000 కోట్లు తేడా ఉందన్నా కొద్దిగా ఆర్గ్యుమెంట్గా అర్థం ఉంటుంది. వాళ్ళు 21,000 కోట్లు అంటే మీరు 15,000-16,000 లెక్కలు చూపించమను. రేవంత్ రెడ్డి గారిది ఎట్లుంటుంది కథ అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను మీకు. డిసెంబర్ వింటర్ సెషన్లో అసెంబ్లీ అయిన రోజు అల్లు అర్జున్ గారి ఇన్సిడెంట్ అయినప్పుడు ఇంకొకసారి ఎట్టు పరిస్థితిలో బెనిఫిట్ షోలు అనేది మేము తెలంగాణ రాష్ట్రంలో ఇయ్యము అని బల్లగుద్ది చెప్పినోడు 10 రోజులలోనే అమ్ముడు పోయి తెలంగాణలో ఫిలిం ఇండస్ట్రీలని దిల్ రాజు గారిని అడ్డం పెట్టుకొని తెలంగాణ ఫిలిం ఇండస్ట్రీని అందరినీ పిలుచుకొని వాళ్ళ దగ్గర 500 కోట్ల రూపాయలు అన్అఫీషియల్గా వసూలు చేసి ఇలా మళ్ళా 20 రోజుల్లో వాళ్ళకి బెనిఫిట్ షో ఇచ్చాడు. ఈ రేవంత్ రెడ్డి గారిది ఇట్లనే ఉంటుంది. ఆ లెక్క కూడా ఇదే కథ. అంటే 21,000 కోట్లు అప్పు కాలేదనేది పెట్టమని భయ్. 22,000 కోట్లు ఏడ చేసిండు, ఎవడికి చేసిండు మాకు అర్థమే అవుతలేదు. ఏ ఊరికి పోయినా కూడా సార్ నాకు రుణమాఫీ రాలేదు. నా హుజరాబాద్ నియోజకవర్గంలో 106 గ్రామ పంచాయతీలు 60 వార్డులు ఉదాహరణ చెప్తా ఉన్నా. ఈ ఉన్న దాంట్లో మొన్న రివ్యూ మీటింగ్ అయినప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, శ్రీధర్ బాబు గారు, పొన్నం ప్రభాకర్ గారు, 3 మంత్రులు, కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు అందరూ ఉండంగా, జిల్లా మొత్తం యంత్రాంగం మొత్తం ఉండంగా మైక్ పట్టుకొని బాజాప్తు చెప్పిన మీరు రుణమాఫీ చెయ్యలేదు, నా హుజరాబాద్ నియోజకవర్గంలో రుణమాఫీ కాలేదు, ఏ ఊరికి పోదామో చెప్పండి, 50% అయితే అయి ఉండొచ్చు, ఇంకా 50% అట్లనే మిగిలింది, ఛాలెంజ్ కడుతున్నా మీ 3 మంత్రులు ఇక్కడి నుంచే హుజరాబాద్కి పోదాం,
హుజరాబాద్లో ఏ ఊరికంటే ఆ ఊరికి పోదామో ఆ ఊరిలో రుణమాఫీ 100% అయిందంటే నా ముక్కు భూమికి రాక్తా అని చెప్పిన, నా ఎమ్మెల్యే పదవి కూడా రాజీనామా చేస్తాను మొత్తం లైవ్ రివ్యూ మీటింగ్లో చెప్పిన. దానికి జవాబు